ప్రైజ్ ద లార్డ్. ప్రియాతి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఈ కింగ్ జేమ్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి మిమ్మును చేరుకోవటానికి దేవుడు చూపిన ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారి చూచి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఈ మాటను మనం కొన్ని విషయాల్లో కొన్ని కోణాల్లో ధ్యానం చేసుకుందాం. ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ, నమ్మకము, దయాళత్వం కలిగిన తండ్రి, నీ కృప చొప్పున మమ్మల్ని, మా జీవాన్ని మాలో ఉంచి మరొక పర్యాయము నీ వాక్యం ముందుకు తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో చదివిన మాటను మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మీ యొక్క సన్నిధానంలో ప్రాధేయపడి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచారం చేస్తూ తన శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన వచ్చినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, రాజ్య వ్యాప్తి, పరలోకం గురించి ప్రజలను సిద్ధపాటు చేసే విధానంలో ఈ మాట పలుకుతూ వచ్చాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చూడండి, ఎంతోమంది ఆ దినాల్లో ఆ యూదయ, ఇజ్రాయేలు ప్రాంతాల నుండి దేవుని యొద్దకు వచ్చి అనేకమైనటువంటి మేళ్లు పొందుతున్నప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు. నిజమైన దేవుణ్ణి ఎరగక, దేవుని నామం ఎరిగిన వారు కూడా దేవుని సరిగా అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్న దినాలవి. కేవలము మనుష్యుడు ఆ దినాల్లో మరి తనకు స్వలాభాన్ని మాత్రమే, ఏదో ఒక చక్కని పరిస్థితిని కలిగి ఉండాలని మాత్రమే ఉండేవాడు. అటువంటి మనుష్యుల మధ్యలోనికి సజీవుడిగా దేవుడు మానవ రూపాన లోకంలో ప్రయాణం చేశాడు. అప్పుడు పలికినటువంటి మాట, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వస్తున్నారు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలిన సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యలో ఆయన మాట్లాడిన మాటల్లో అనేకమైన విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ అనేకమైన విషయాల్లో అతి ఎక్కువగా పరలోకం గురించి మాట్లాడుతూ, పరలోకము అనేటువంటి ఒక ప్రాంతం, అక్కడ ఉన్న పరిస్థితులను ప్రజలకు చెప్పాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన తండ్రి యొద్ద నుండి భూమి మీదకి వచ్చాడు, మనందరినీ ఆయన తండ్రి యొద్దకు తీసుకెళ్లాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. ఈ భూమి మీద మనము బ్రతికేది కొంతకాలమే. అది మనకు తెలిసి కూడా ఈ భూమి మీద అనేక విషయాల గురించి మనం ప్రాకులాడుతూ ఉంటాం. ఆస్తి సంపాదించడానికి ప్రాకులాడుతూ ఉంటాం, పరపతి సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఈ భూమి మీద శాశ్వతంగా నిలబడాలని మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. మనం చనిపోయిన తర్వాత కూడా మన నామం, మన పేరు ఈ భూమి మీద ఉండాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూమి ఒక దినాన్న నిలబడదు. ఈ భూమి ఒక దినాన్న చాపవలె చుట్టబడుతుంది. ఈ భూమి శాశ్వతమైంది కాదు. యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి. ఈ భూమి మీద అవసరమైతే మీ ధనాన్ని మీ పేదలకు ఇవ్వండి, అవసరమైతే మీ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించండి. కానీ మీరు ఒక దినాన్న మరి అక్షయమైనటువంటిది
శాశ్వతమైన పరలోకంలో ఉన్న ఈవులను సంపాదించుకుని చెప్తూ వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామ పేరట మీకు విన్నవించుకుంటున్నది ఏంటంటే, మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మన ప్రాకులాట కొంతకాలమే, మన బ్రతుకు దినాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా ఉంది, ఒక దినము నీ సన్నిధానంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అలాంటిది యేసు ప్రభు వారితో సింహాసనం మీద ఉన్నటువంటి ఆయనతో యుగ యుగములు పరలోకంలో ఉండాలని ఆయన ఆశపడుతూ వస్తున్నాడు. ఆయన ఆశ మరి మనం నెరవేరుద్దామా? ఆయన కలను, ఆయన మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలను మనం నెరవేరుద్దామా? ఆ రకంగా మన జీవితాలని ప్రోత్సహించుకుంటూ మన జీవితాలని తీర్చిదిద్దుకుంటూ వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానుసారంగా మనం బ్రతకాలని ఆశపడుతూ వస్తున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9019757777. దయచేసి మరొకసారి 9019757777. మీ ప్రాంతాల్లో దేవుని పరిచర్య విస్తరణలో మా వంతు పాత్ర పోషించాలని మీరు ఆశపడినట్లయితే మమ్మల్ని తప్పక సంప్రదించగలరు. ఇట్లు మీ సహోదరుడు బ్రదర్ సురేష్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు.